సాంబార్ ఏంటి అనుకుంటున్నారా? సో, ఈరోజు ఇడ్లీలోకి సాంబారే. అందుకోసమే సాంబార్ పౌడర్ చేయడానికి అవన్నీ సిద్ధం చేశామనమాట. సో, పాన్‌లో వేసుకొని మొత్తం ఫ్రై చేసేసాం. సో, దీన్ని అలా పక్కన పెట్టుకొని పౌడర్ చేసుకున్న తర్వాత మేమేం చేసామంటే పాన్‌లో తాలింపు ముందే వేసేసుకున్నాం. తర్వాత కావాల్సిన వెజిటబుల్స్ కూడా అందులో పడేసి మంచిగా మగ్గనిచ్చి అండ్ ఒక పక్కన పప్పును కూడా కాస్త చింతపండు వేసి బాగా మెత్తగా చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఈ మెత్తగా చేసుకున్న పప్పును ఆ వెజిటబుల్స్‌లో కూడా వేసి సాల్టు, కారం మొత్తం యాడ్ చేశాననమాట. ఆ తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సాంబార్ మసాలా ఉంది చూడండి. దాంట్లో కొంచెం వెల్లుల్లిపాయ వేసి, అలానే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి ముద్దలా చేసుకున్నా కదా! ఇప్పుడు దాన్ని కూడా అందులో పడేశాననమాట. మళ్ళీ ఒక రౌండ్ ఆ సాంబార్‌ని తిప్పిన తర్వాత లాస్ట్‌లో ఆ బెల్లం ముక్కని కూడా పడేయాలి. కానీ ఇక్కడ నేను పడేసే ముందే ఆ బెల్లం ముక్కే పడిపోయింది సాంబార్‌లో. ఏదైతేనే మా ఇడ్లీలోకి సాంబార్ అయిపోయిందండి. అండ్ ఫస్ట్ అయితే మా పెదనాయనమ్మ టేస్ట్ చేశారు. ఆవిడకి నచ్చింది. అందుకే చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారనమాట. అండ్ నా వరకొస్తే నాకు కూడా ఇడ్లీ విత్ సాంబార్ అంటే చాలా ఇష్టం. అందుకనే మనం కూడా మంచిగా లాగించామనమాట. మరి మీరు చెప్పండి మీకు కూడా ఇడ్లీ విత్ సాంబార్ అంటే ఇష్టమా?